బిజినెస్. మనిషికి మొహమాటం ఉంటే కొంతవరకు మంచిదే, కానీ ఆ మొహమాటం మితిమీరితే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his teams. Let's welcome them. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఏవండి నన్ను ఎత్తుకోండి. ఏంటి ఎత్తుకునేది? ఇక్కడ నలుగురు చూస్తున్నారు. ఇక్కడ మీరు ఎత్తుకునేది మీ భార్యనే, పక్కింటి భార్యని కాదు. ఆయన ఎత్తుకోను. ఎందుకు? ఎందుకంటే నీకు తెలియదా నాకు మొహమాటం అని? మొహమాటం అనేది పరాయి భార్య దగ్గర ఉండాలి కానీ కట్టుకునే భార్య దగ్గర కాదండి. నువ్వు నా భార్య అని నాకు తెలుసు, నా మొహమాటానికి తెలియదు కదా. ఎవరికైనా మొహమాటం కాస్త కూస్తా ఉంటుంది, వీడికంటే బస్తాలు బస్తాలు ఉంది. సుప్రభాతం పాడేది కానీ కాఫీ తీసుకొని రాపో. నా కర్మ నా కర్మ. సరే అమ్మా పంపించు పంపించు. సరే నేను చూసుకుంటాలే. అలాగే అమ్మా. ఇదేంటి ఫోన్ లో పడి కాఫీ ఇవ్వకుండా ఎంటీ కప్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇది? ఏం లేదులే. ఏమో ఈ మొహమాటంతో పెళ్ళానికి కాఫీ కూడా అడగలేకపోతున్నా. కాఫీ కప్ ఇక్కడే ఉంది, మా ఆయనకి ఎంటీ కప్ ఇచ్చారా ఏంటి? కప్పులో కాఫీ ఉందా? లేదు. నేనేదో మాటలో పడి నీకు ఖాళీ కప్ ఇచ్చాను అనుకో, కప్పులో కాఫీ లేదే అని చెప్పి చావచ్చుగా. నీకు తెలియదా నాకు మొహమాటం అని? నీకు తెలియదా నాకు మొహమాటం అని? నీ మొహమాటం మట్టిలో పాతి పెట్టా. నీ మాటలకు నేను కూడా కౌంటర్ వేయగలను, కానీ మొహమాటంతో వేయలేకపోతున్నా. ఎప్పుడు మారతాడో ఏంటో వీడు. అమ్మా అమ్మా ఎలా ఉన్నామ్మా? నేను బాగానే ఉన్నాను నాన్న. మీ అల్లుడు గారే అదో రకంగా ఉన్నారు. అల్లుడు ఇంకా మారలేదా? డాక్టర్ చూపించాల్సింది. హలో డాక్టర్ గారు, డాక్టర్ గారు ఏంటి ప్రాబ్లం చెప్పండి. అబ్బాయి ఏం లేదండి. ఏమీ లేనప్పుడు నన్ను ఎందుకంటే పిలుస్తారు? టైం వేస్ట్. డాక్టర్ గారు మా అల్లుడు గారికి కొంచెం లోపం ఉందండి, అదొకసారి టెస్ట్ చేసి చూడాలి. ఒకసారి పిలిపించండి, చెక్ చేసేద్దాం. అల్లుడు మా నువ్వు ఎప్పుడు వచ్చావు? అది ఇందాకే వచ్చి వచ్చా గానీ ఒకసారి డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు. దేనికి? అదే జనరల్ చెకప్ అయ్యా. నీ కూతురు నువ్వు చేయించుకున్నారా? అది మేము తర్వాత చేయించుకుంటా, ఫస్ట్ నువ్వు చేయించుకో. ఇలాంటి పై నుంచి కింద వరకు చూస్తున్నాడు. అది జనరల్ చెకప్, కళ్ళతోనే స్కాన్ చేస్తాడు. అలా కూడా స్కాన్ చేస్తారా? ఒకసారి లోపలికి రండి. డాక్టర్ గారు మా అల్లుడు గారి పరిస్థితి ఏంటి? బీపీకి టాబ్లెట్ ఉంటుంది, షుగర్ కి టాబ్లెట్ ఉంటుంది, కానీ మొహమాటానికి ఏ టాబ్లెట్ ఉంటుందమ్మా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ గారు? నువ్వే ఏదైనా మొహమాటం లేకుండా చెయ్యాలి. ఆయన మొహమాటం పోయే వరకు ఆయన ఏం చేయడు. ఐఎమ్ సారీ. నా పరిస్థితి ఏంటి నాన్న? అబ్బా నేను ఏం చెప్పనమ్మా, అల్లుడు నువ్వే అట్టకొట్ట మార్చుకమ్మా. జాగ్రత్త తల్లి. ఏం చేస్తుందో ఏంటో మా అమ్మాయి. మీ నాన్నడి వెళ్ళిపోయాడు. మీ నాన్న ఎందుకు వస్తాడు ఎందుకు వెళ్తాడు ఏమి అర్థం కాదు నాకు. సరే గాని ఏమండి పిల్లల్ని కన్నామండి. ఏంటి కనేది? ఏంటి కనేది? నీకు తెలియదు నాకు మొహమాటం అని? ఇలాంటి మొహమాటం ఉన్న పనులు నేను చేయలేని తెలుసు కదా. అసలు ఇంత మొహమాటం ఉన్నోడివి నన్ను ఎందుకు పెళ్లి చేసుకొని వచ్చావు? మా అమ్మాయి చెప్తే మొహమాట పడకుండా చేసుకున్నా. చెప్పడానికి మాత్రం ఏ మొహమాట పడ నోరు వేసుకొని చెప్తుంటావు. ఏంటో ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఇంత కూడా ఏం కోదండో ఏం చేస్తున్నావు? ఏ లేదు రామతీత, పేపర్ చదువుతున్నా. టిఫిన్ అయిందా? అయిపోయింది రామతీత. మీది? ఇప్పుడే వేడి వేడి సాంబార్ ఇడ్లీ తెచ్చుకున్నాను. అవునా? ఫోన్ ఏది? ఓకే ఓకే. ఏంటి వార్తలు? రామతీర్థ తినే ఇడ్లీలో సాంబార్లో బల్లి పడింది ఏంటి? ఇప్పుడు ఈ విషయం అతనికి ఎలా చెప్పాలి నేను? ఆదివారం ఇంట్లో ఉన్నా? అవునండి అవును. సంతోషం. రామతీర్థ ఏంటి కోదండో? ఏం లేదు, తిను తిను. ఆంధ్రా వాడు ఇడ్లీలో మద్రాసు వాడు సాంబార్ పెడితే ఆ రుచే వేరుకోదంటాం. బల్లి పడిన తర్వాత రుచి వచ్చింది వాడికి తెలియట్లేదు. ఇడ్లీలో బల్లి పడిందంటే ఇడ్లీలో బల్లి పడిందని ఇందాక నుంచి చెప్పడానికే ట్రై చేస్తున్నా రామతీర్థానికి నేను. చెప్పు చావచ్చు కదా. ఎలా చెప్పాలి రామతీర్థానికి? చెప్పు, తెలుసు కదా నాకు మొహమాటం అని. ఆ రోజు రాత్రి ఎండాకాలంలో బయట పడుకుంటే ఆ ఆనందం వేరండి. ఏసీ సవితల్లి లాంటిది, బయట చల్లగాలి సొంత తల్లి లాంటిది, గొప్ప హాయిగా ఉంటుందండి. అయిపోయాడు. ఈ రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళు తాగితే రాత్రంతా నీళ్ళు బారబోస్తూనే ఉండాలి. ఏంటి టాయిలెట్ ఏది? ఇంట్లో దొంగతనం చేస్తా. రామతీర్థ ఇంట్లో దొంగలు పడుతున్నట్టున్నారే. రామతీర్థ ఏంటి కోదండం? ఏం లేదు, పడుకో. ఆపాలని ఉంది కానీ మొహమాటంతో మిమ్మల్ని ఆపలేకపోతున్నాను. మొత్తం తీసుకొని వెళ్ళిపోండి. ఎవరు మీరు? నీ ఇంట్లో దొంగలు పడితే నువ్వేంటయ్యా నిలబడి చూస్తున్నా? నా ఇంట్లో కాదు రామతీర్థ, నీ ఇంట్లోనే పడ్డారు. నీ మొహమాటాన్ని గుర్తాడయ్యా. కొన్నింట్లోనే మొహమాట ఉండాలరా, అన్నింట్లోనే మొహమాట ఉండకూడదు. నా మీద అరుస్తావంట నువ్వు. అబ్బా బాగుంది ఇది. దోచుకెళ్ళినాడు బాగున్నాడు, పడుకున్నాడు బాగున్నాడు, చూసిన వాళ్ళం మేము ఎర్రిపప్పు. కంప్లీట్ చెయ్యి. ఎక్కడ మొహమాటం కొద్ది కంప్లీట్ చేయలేకపోతున్నా. నువ్వు కాదురా ఎర్రిపప్పవే, నీ ఇంటి పక్కన ఉన్నాను చూడు, నేను రా ఎర్రిపప్పనే. దరిద్రుడే
మొత్తం పట్టుకెళ్ళారు రామ్ మొత్తం నా 2 కళ్ళతో చూసా. దొంగలు పట్టాలని ఒక మాట చెప్పొచ్చు కదరా. ఏంటి రామతీర్థ, నువ్వే కదా సౌత్ తిల్లి సొంత తిల్లి అని బయట పడుకున్నావు. నాకు అడుగుతావేంటి నువ్వు? బాగుంది ఇది, చేసినోడు బాగానే ఉన్నాడు, చేయించుకున్నట్టు బాగానే ఉన్నాడు, మధ్యలో చూసిన వాడికి ఇబ్బంది అయిపోతుంది ఈ రోజులో. ఏంటో మరి ఇదంతా. రోజులు బాగాలేవు రామతీర్థ, అస్సలు బాగాలేవు. మంచితనానికి రోజులే లేవు రామతీర్థ. అన్ని మాటలు మొహమాటం లేకుండా చెప్తాడు. అసలు విషయం చెప్పడానికి ఇది మొహమాటం. అనవసరంగా బయట పడుకున్నాను నేను. ఈ నీళ్ళు తాగితే రాత్రంతా కడపంతా ఉబ్బరగా ఉంది. రామతీర్థ ఇంట్లోంచి ఏంటి పొగలు వస్తున్నాయి? రామతీర్థ ఇల్లు కాలిపోతుంది ఏంటి? రామతీర్థ కూడా లోపటే ఉన్నాడే. అయ్యో దేవుడా, తలుపు కొట్టేంత కూడా మోమాటం వచ్చి చచ్చిపోయిందే నాకు. దేవుడా ఏంటి నాకు పరీక్ష? వాడింట్లో పొగబెట్టావు, నా మీద ఎందుకు ఇలా పొగబట్టావు? రామతీర్థ రాయో రామా దేవుడా. అది ఏం లేదులే, పడుకో. ఈ మంటలో రామతీర్థ కాలిపోయాడో ఉడికిపోయాడో ఏమీ అర్థం అవట్లేదు లోపల. ఏంటండి? ఏం లేదు, పడుకో. వీడు 2 సార్లు పిలిచి ఏదో చెప్పడానికి మొహమాట పడుతున్నాడంటే బయట జరగరాని జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుందండి? రామతీర్థం అనే ఇల్లు తగలబడిపోతుందండి. ఇందాక చెప్పడానికి నీకు 2 సార్లు పిలిచాను నేను. పిలిచే వెళ్ళి తల బద్దలు కొట్టచ్చు కదండి. ఎలా కొట్టాలని నాకు మొహమాటం నీకు తెలుసు కదా. నీ మొహమాటం మాటలో పెట్టా. ఇంతకు రామతీర్థం అనే ఎక్కడున్నాడు? లోపల మంటలో ఉడుకుతున్నాడు. రామతీర్థం అన్నయ్య మొత్తం కాలిపోయాడుగా. గ్రిల్ చికెన్ అయిపోయాడుగా రామతీర్థ. సాయంత్రం ముందు డాక్టర్ ఫోన్ చేయండి. నేను చేయలేదే. ఏం చెప్తావు? ఈ మూమెంట్ వల్ల అన్ని చేయలేకపోతున్నా. రామతీర్థం అన్నయ్య పోయారా? ఇంకా పోలేదమ్మా. వీడి దగ్గరే ఉంటే తప్పనిసరిగా పోతాను. ముందు డాక్టర్ సరిపోతాను, ఆ తర్వాత ఈ ఊరి నుంచే పోతాను. ఈ దరిద్ర ఎక్కడ చచ్చాడు? మొహమాటంతో ఎవరు కొంప కూర్చోడానికి వెళ్ళాడో ఏంటో. అయ్యో, స్కిట్ అయిపోయిందని చెప్పడానికి కూడా రేష్మికి ఇబ్బంది పడుతున్నానే. ఇప్పుడు ఎలా చెప్పాలి? నాకు కొంచెం నీకు కూడా మోమాటంగానే ఉన్నట్టుంది. జడ్జెస్ ని ఇప్పుడు ఎలా ఈ విషయంలో మోమాట పడద్దు. ప్లీజ్. నువ్వు లేని కొన్ని ఫిట్టింగ్లు పెట్టకమా, నీకు దండం పెడతా. నేను అది స్కిట్ చేసి నువ్వు ఓవర్ స్కిట్ చేయకు, నీకు దండం పెడతా. నీకు మోమాట ఉన్నా పర్లా, కానీ నా గురించి ఆలోచించి రా రేష్మి. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా కొత్తగా ఉంది, బాగుంది. మరి మొహమాటంతో ఇంత దారుణం అవుతుందని ఇదే కొత్తగా అనిపించింది నాకు. వెరీ నైస్, బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ నాగబాబు సార్. రోజా గారు సిచ్యువేషన్స్ 2 బాగా తీసుకున్నారు. ఒకటి బల్లి పట్టడం, ఒకటి ఇల్లు కాలిపోవటం. నైస్. థ్యాంక్ యూ రోజా గారు.